థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఈ అనంత విశ్వానికి బ్రహ్మాండానికి నా సర్వదా కృతజ్ఞతలు. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు మీతో షేర్ చేసుకుందామని ఐ జస్ట్ డిసైడెడ్. విశ్వ దర్శనం జరగాలి అంటే యూ హ్యావ్ టు క్విట్, యూ హ్యావ్ టు అవాయిడ్ నెగిటివ్ స్టఫ్ కొన్ని ఉన్నాయి. ఆ నెగిటివిటీని మీరు స్టాప్ చేస్తేనే మీ లైఫ్లో, మీ జీవితంలోకి, మీ గృహంలోకి డివైన్ ఎనర్జీస్, కాస్మిక్ ఎనర్జీస్, స్పిరిచువల్ ఎనర్జీస్, విశ్వశక్తి ప్రవేశిస్తుంది. తద్వారా ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతాయి. ఇన్ ఎ సింగిల్ ట్యాప్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఇన్ ఎ సింగిల్ ట్యాప్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. దట్ ఈజ్ పవర్, దట్ ఈజ్ మ్యాజిక్, దట్ ఈజ్ యూనివర్సల్ మ్యాజిక్, దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ యూనివర్స్. ఏంట నెగిటివ్స్ ఇమ్మీడియట్గా మీరు స్టాప్ చేయాలి, లేకపోతే అవి మీకు కిల్ చేసేస్తాయి. ఈ నెగిటివ్ అంశాలు కొన్ని ఉన్నాయి. ఆ నెగిటివ్ అంశాలని మీరు కిల్ చేయకపోతే అవి మిమ్మల్ని కిల్ చేసేస్తాయి, పాతాలోనికి తరిమేస్తాయి. మీకు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళకి చెప్తున్నా, ఈ యూనివర్స్, విశ్వ దర్శనం, విశ్వ జ్ఞానం, ఈ సుప్రీం సోల్ ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ పవర్ఫుల్. ఈ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఇమ్మీడియట్గా ఇప్పుడు ఏమైతే చెప్పబోతున్నానో ఆ అంశాలను మీరు కిల్ చేయకపోతే అవి మిమ్మల్ని కిల్ చేసేస్తాయి. ఏంటి అంశాలు తెలుసుకునే ముందు మీరు ఏ లొకేషన్ నుంచి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్లో టైప్ చేయండి. ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు యూ. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో వాచ్ చేస్తూ ఉంటే డోంట్ వరీ, సెర్చ్లో వైబ్రెంట్ వంశీ అని కొట్టండి. ఒక బంచ్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. ఒక 10 to 15 వీడియోస్ బ్యాక్ టు బ్యాక్ చూస్తే యూ విల్ గెట్ దట్ పించ్. ఏబిసిడీస్ ఆఫ్ ద యూనివర్స్ అర్థమవుతుంది, ఓనామాలు అర్థమవుతుంది. ఏంటి విశ్వ దర్శనం, ఏంటి విశ్వ జ్ఞానం, ఏంటి మేనిఫెస్టేషన్, ఇదంతా మీకు అర్థమవుతుంది. ఏంట నెగిటివిటీ అనేది మనం డిస్కస్ చేద్దాం. పాయింట్ నెంబర్ 1, శ్రద్ధగా వినండి. వీలైతే నోట్స్ రాసుకొని నిజ జీవితంలో ఆచరణలో పెట్టండి. ఎవరికైతే ఆ నేర్చుకున్న విశ్వజ్ఞానం ఆచరణలో పెడతారో వాళ్ళకే విశ్వదర్శనం జరుగుతుంది. పాయింట్ నెంబర్ 1, అజ్యూమింగ్ వర్స్ట్ థింగ్స్ విల్ హ్యాపెన్. అంటే ఏదో చెడు జరుగుద్ది అని ఎక్కువగా మీకు మీరే ఆలోచిస్తుంటారు, అజ్యూమ్ చేసేస్తూ ఉంటారు. అజ్యూమింగ్ వర్స్ట్ థింగ్స్ విల్ హ్యాపెన్. దీన్ని ఇమ్మీడియట్గా మీరు కిల్ చేయాలా. ఈ ఆలోచనని మీరు కిల్ చేయాలా, లేకపోతే అదే మిమ్మల్ని కిల్ చేసేస్తుంది. నో డౌట్ ఎట్ ఆల్. ఏదో చెడు జరుగుద్ది 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 అంటే 100% జరుగుద్ది. ఎస్, యూనివర్స్ మీ అందరికి ఒక మాట చెప్తుంది తెలుసా. యూనివర్స్ ఆల్వేస్ సేస్ ఎస్ టు యూ. యూనివర్స్ మీకు ఎప్పుడు ఏం చెప్తుంది? ఎస్ చెప్తుంది. నా వల్ల అవుతుంది అన్నా ఎస్ అంటుంది, నా వల్ల అవ్వదు అన్నా ఎస్ అంటుంది. నేను కుబేరుడు నవ్వుతాను, ఐశ్వర్యవంతుడు నవ్వుతాను, ధనవంతుడు నవ్వుతాను అన్నా యూనివర్స్ ఎస్సే అంటుంది. ఏముందిలే నా జీవితం ఇంతే అన్నా ఎస్ అంటుంది. ఏమన్నా మీరు ఎస్ అంటుంది. సో ఇమ్మీడియట్గా మీరు కిల్ చేయాల్సిన హ్యాబిట్ ఏదైనా ఉంది అంటే, నెగిటివ్ హ్యాబిట్ ఏదైనా ఉంది అంటే, అజ్యూమింగ్ వర్స్ట్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఏదో చెడు జరుగుద్ది, ఏదో చెడు జరుగుద్ది. మీకు మీరే ఆందోళనకి గురవుతారు, ఆవేదనకి గురవుతారు, భయానికి గురవుతారు. నిజంగా జరుగుద్ది. యు ఆర్ క్రియేటింగ్ యువర్ లైఫ్. మీరే సృష్టికర్త మీ జీవితానికి, మీ లైఫ్కి. ఎవరి మాట వినొద్దు. లిజన్ టు ద సుప్రీం పవర్, లిజన్ టు ద యూనివర్స్, లిజన్ టు యువర్ గురూస్. దట్స్ ఇట్. లిజన్ టు యువర్ పేరెంట్స్. అంతే. వాళ్ళ గ్రేస్, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే ప్రకృతి వచ్చి మీకు సహకరిస్తుంది. పంచభూతాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్తుంది. ఇటువైపు తోసేస్తుంది. ఇటే బ్రహ్మాండమైన జీవితం, సంపూర్ణత్వమైన జీవితం, సమృద్ధిగలమైన జీవితం ఉంటుంది. ఇఫ్ నాట్ సేమ్ లైఫ్, సేమ్ ఓల్డ్ ఫ్రీకింగ్ స్టోరీ. సో ఇమ్మీడియట్గా దీన్ని కిల్ చేయండి, లేకపోతే మీ జీవితాన్ని కిల్ చేసేస్తుంది ఈ అంశం. డోంట్ థింక్ అబౌట్ వర్స్ట్ థింగ్స్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని చెప్పి, ఏమో జరగబోతుంది, ఏమీ జరగదు. యు ఆర్ ద క్రియేటర్. మీ భవిష్యత్తుని మీరే క్రియేట్ చేసుకోవచ్చు. యద్భావం తద్భవతి అని చెప్పింది భగవద్గీత. మీరు ఏమి ఆలోచనలు కలిగి ఉంటారో, ఏ భావనలు కలిగి ఉంటారో, మిమ్మల్ని మీ గురించి ఏమని నమ్ముతారో అది అలానే మీరు తయారవుతారని చెప్పేసింది. సో అజ్యూమింగ్ వర్స్ట్ థింగ్స్ విల్ హ్యాపెన్ అనే ఆలోచనని ఇమ్మీడియట్గా కిల్ చేయండి. ఇఫ్ నాట్ ఆ ఆలోచన మిమ్మల్ని కిల్ చేసేస్తుంది. అండ్ పాయింట్ నెంబర్ 2, ట్రైయింగ్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో జరుగుతున్న లేదా మీ చుట్టూ జరుగుతున్న ప్రతి సంఘటనని మీరు కంట్రోల్ చేసేద్దాం అనుకుంటారు. దట్ డజంట్ వర్క్అవుట్. మీరు దేన్ని కంట్రోల్ చేయలేరు. యూ కాంట్ కంట్రోల్ ఎనీథింగ్. ఏవైనా జరుగుతూ ఉన్నాయి మీ జీవితంలో అంటే అది కర్మ ఫలితం అని భావించండి. అది ఈ జన్మ యొక్క కర్మ ఫలితం కావచ్చు, పూర్వ జన్మ యొక్క కర్మ ఫలితం కావచ్చు. ఇప్పుడు మీరు ఏ కుటుంబంలో జన్మ తీసుకున్నారు, దట్స్ ద కర్మ ఫలితం. ఏ పిల్లలకు మీరు జన్మనిస్తున్నారు, అది కర్మ ఫలితం. ఏ వ్యక్తులతో మీరు మాట్లాడుతున్నారు, ఏ వ్యక్తులతో మీకు మంచి రిలేషన్స్ ఉన్నాయి, సత్సంగంలో ఉన్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కర్మ ఫలితం. సో థింగ్స్ని కంట్రోల్ చేద్దామని చూడొద్దు.
భవిష్యత్తుని ఎలా క్రియేట్ చేసుకోవాలన్న దాని మీద ఫోకస్ పెట్టుకోండి. ఇమ్మీడియట్గా మీరు కిల్ చేయాల్సిన రెండో అంశం ఏంటి? ట్రైంగ్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్. ప్రతిదీ కంట్రోల్ చేయడానికి యు ఆర్ నాట్ ద కంట్రోలర్, యు ఆర్ ద క్రియేటర్. మీరు క్రియేటర్స్, కంట్రోలర్స్ కాదు. మీరు జీవితాన్ని కంట్రోల్ చేయడానికి జన్మ తీసుకోలేదు. మీ బంగారు భవిష్యత్తుని, అద్భుతమైన జీవితాన్ని క్రియేట్ చేసుకోవడానికి జన్మను తీసుకున్నారు. మనిషి జన్మ తీసుకున్నారు అంటే ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి అర్హత ఉంది. కుబేరులు అవ్వడానికి, ధనవంతులు అవ్వడానికి అర్హత ఉంది, మీకు హక్కు ఉంది. సో ప్రతిదీ కంట్రోల్ చేసేద్దామని ఎప్పుడూ అనుకోకండి. ఓకే, పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2, ఈ 2 అంశాలు మీకు అర్థమయ్యాయి. అండ్ థర్డ్ వన్, కంప్లైనింగ్. ఎక్కువ కంప్లైంట్స్ చేస్తూ ఉంటాం. ఎక్కువ కంప్లైంట్ చేస్తున్నాము అంటే నెగిటివ్ అంశాల మీద మాత్రమే మీ ఫోకస్ ఉంది. వేర్ ఫోకస్ గోస్, ఎనర్జీ గోస్. వేర్ ఎనర్జీ గోస్, మేనిఫెస్టేషన్ డన్. మరి నెగిటివ్ ఫోకస్, నెగిటివ్ ఎనర్జీ ఉంటే మేనిఫెస్టేషన్ నెగిటివే అవుతుంది, నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. అనుకున్నది రాదు, ఏదో జరుగుతుంది, సింపుల్. సో ఎప్పుడు ఎవరిని కంప్లైంట్ చేయొద్దు. ఓకే, అండ్ ఇంకొక పాయింట్ ఏంటి, అది మీరు కిల్ చేయాలి, పెర్ఫెక్షనిజం. ఈ భూ ప్రపంచం మీద పర్ఫెక్ట్గా ఉన్న ఏమైనా ఉన్నాయంటే ఓన్లీ మిషన్స్ మాత్రమే. మానవుడు తయారు చేసిన మిషన్స్, సూపర్ కంప్యూటర్స్ మాత్రమే. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏమీ పర్ఫెక్ట్గా లేవు. అసలు పర్ఫెక్షనిజం లేని హ్యూమన్ బీయింగ్ ఏదైనా ఉంది అంటే హ్యూమన్ బీయింగ్నే. డోంట్ ట్రై ఫర్ పర్ఫెక్షనిజం, అది జరగని పని విశ్వంలో. పర్ఫెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. ఎప్పుడైతే పర్ఫెక్షనిజం గురించి ఆలోచిస్తారో యూ డోంట్ ఫోకస్ ఆన్ వర్క్, యాక్షన్ మీద ఫోకస్ చేయలేరు. విశ్వశక్తి మీకు సహకరించదు పర్ఫెక్షనిజం కొరకు ఆలోచిస్తే. ఇది విశ్వ జ్ఞానంలో నిగూఢంగా దాగి ఉన్న అంశము. ట్రై టు అండర్స్టాండ్. పర్ఫెక్షనిజం గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారా, ఐఎమ్ సారీ, విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందలేరు. అదే విశ్వం యొక్క రూల్. పర్ఫెక్షనిజం వద్దు. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ నెగిటివిటీ. ఇమీడియట్గా మీరు కిల్ చేయాలా. మీరు కిల్ చేయకపోతే అదే మిమ్మల్ని కిల్ చేసేస్తుంది. ఈ థింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సెల్ఫ్ డౌట్, అదొక బిగ్గెస్ట్ నెగిటివిటీ. దాన్ని ఇమీడియట్గా మీరు కిల్ చేయండి. నా వల్ల అవుతుందా? ఎందుకు మిమ్మల్ని మీరు ఎందుకు తక్కువ చేసుకుంటున్నారు? మీకెందుకు డౌట్? ఒడ్డును కూర్చుంటూ ఈత రావాలి అంటే అవుతుందా? ఈత రావాలి అంటే దిగాలి, మునగాలి, శరీరం వెట్ అవ్వాలి. ఒడ్డును కూర్చొని మంత్రాలు చదివి ఈత రావాలంటే ఏడొస్తుంది ఈత? డజంట్ హ్యాపెన్. ఎందుకు నా వల్ల అవ్వదు అని ఎందుకు డౌట్ పడుతున్నారు? నీ వల్ల అవ్వకపోతే ఎవరి వల్ల అవ్వదని భావించండి. నా వల్ల అయితే 100% అందరి వల్ల కూడా అవుతుందని భావించండి. అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఎగ్జాగరేషన్ కాదు. యూ హ్యావ్ టు హ్యావ్ దట్. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, సెల్ఫ్ డౌట్ ఉండకూడదు. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారా? మీకు ఆ సెల్ఫ్ డౌట్ ఉందా? ఐఎమ్ సారీ, విశ్వ దర్శనం జరగదు. మీకు ఉండకూడదు, సెల్ఫ్ డౌట్ ఉండకూడదు. ఇమీడియట్గా ఈ నెగిటివ్ థింగ్స్ని మీరు కిల్ చేయకపోతే ఈ అంశాలే మిమ్మల్ని కిల్ చేసిస్తాయి. కాబట్టి మేనిఫెస్టేషన్ జరగదు. ఈ వీడియో ఫస్ట్ టైం వాచ్ చేస్తూ ఉంటే యూట్యూబ్లోకి వెళ్ళి వైబ్రెంట్ వంశన్ కొట్టిన బంచ్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. బ్యాక్ టు బ్యాక్ 10-15 వీడియోస్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఒక దైవ కార్యం స్టార్ట్ చేస్తున్నాము. ఆగస్ట్ 8వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 days విశ్వం యొక్క ఆజ్ఞతో, భగవంతుడి యొక్క అనుగ్రహంతో, పంచభూతాల యొక్క ఆశీర్వాదాలతో ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. లోక కళ్యాణం కొరకు, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కొరకు, మీ అందరి కొరకు. అసలు డబ్బు కొరకు మీరు భయపడకూడదు, అప్పులు ఉన్నాయని భయపడకూడదు, డబ్బు కొరకు మీరు కష్టపడకూడదు, విశ్వ సంపదని మీరు సృష్టించుకోవాలా. సో ముఖ్యంగా మనీకి రిలేటెడ్, ఎనర్జీస్కి రిలేటెడ్, వైబ్రేషన్స్కి రిలేటెడ్, ఫీలింగ్స్కి రిలేటెడ్, యాన్షియంట్ టెక్నిక్స్, స్పిరిచువల్ రెమెడీస్, తంత్రాస్, వాట్ ఈజ్ అసలు విశ్వ దర్శనం మీకు జరగాలి అంటే ఎలా? మీ గృహంలో ఉన్న దరిద్ర దేవతని గ్రాటిట్యూడ్తో బయటకు పంపించడం ఎలా? అష్టైశ్వర్యాన్ని మీ గృహంలోకి తీసుకొని వచ్చి తాండవం ఆడించడం ఎలా? మిలియన్స్ ఆఫ్ రూపీస్ని మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి? చక్రాస్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? మన వైఖరి ఎలా ఉండాలి? మన ఆలోచన స్థితి ఎలా ఉండాలి? యూనివర్స్ నుండి ప్రేమను పొందాలి అంటే, యూనివర్స్ నుండి లవ్ని పొందాలి అంట, ఆశీర్వాదాలని పొందాలి అంటే ఏమేమి స్టాప్ చేయాలి, ఏమేమి క్విట్ చేయాలి, ఏమేమి కిల్ చేయాలి, ఏమేమి ఆచరణలో పెట్టాలి, ఇవన్నీ అంశాలని నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని మీ అందరికీ ఇద్దామని చెప్పి కంకణం కట్టుకొని విశ్వంతో మమేకమయ్యి, ప్రకృతితో మమేకమై అడుగులు వేస్తూ ఉన్నాం. అదే ప్రోగ్రామ్. సీజన్ 5 స్టార్ట్ అవుతుంది. లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్ అని చెప్పి సీజన్ 5 స్టార్ట్ అవుతుంది. ఓకే, ఆగస్ట్ 8న టోటల్ 7 days ఉంటుంది. ఎవ్రీడే మార్నింగ్ 5:45, 6 నుండి 7:30 వరకు ఉంటుంది ఆన్లైన్ జూమ్ కాల్. మనసా వాచా కర్మన అటెండ్ అయ్యి నోట్సెస్ ప్రిపేర్ చేసుకొని నిజ జీవితంలో ఆచరణలో పెట్టండి. 100% ఉన్నత శిఖరాలకు వెళ్తారు, ధనవంతులు అవుతారు, కుబేరులు అవుతారు,
ఆ సమయానికి అంత మనీ అవసరమా, దాన్ని మీరు ఆకర్షించుకునేటట్టు మీరు తయారైపోతారు. ఆకర్షించడం అంటే సృష్టించడం, మీరే సృష్టించుకుంటారు. కర్మ సిద్ధాంతం, ఇవన్నీ మేజర్ స్టఫ్ని నేను మీకు ఇవ్వబోతా ఉన్నా. ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. ఆల్రెడీ ఏపీ, తెలంగాణ, మన సౌత్ ఇండియా నుండే కాకుండా డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న చాలామంది తెలుగు వాళ్ళ ప్రోగ్రామ్కి లాగిన్ అయ్యారు. వెరీ ఫ్యూ స్లాట్స్ మాత్రమే ఉన్నాయి, ఎందుకంటే జస్ట్ 5 to 6 days మాత్రమే ఉంది. ఇమ్మీడియట్గా కాల్ చేసి స్లాట్ కన్ఫర్మ్ చేసుకోండి. త్వరలో కలుద్దాం. సర్వే జన సుఖనో భవంతు. జై హింద్. సైనింగ్ ఆఫ్.